ఒక అబ్బాయికి బర్త్‌డే గిఫ్ట్ వచ్చిందండి. మంచి రిస్ట్ వాచ్ వచ్చిందనమాట. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మంచి కాస్ట్‌లీదనమాట ఇంగ. ఆ 2 రోజులేసి మూడో రోజు ఏస్తుంటే అది టపుక్కన కింద పడిపోయింది. ఆగిపోయింది. పని చేయడం మానేసింది. ఇక ఆ అబ్బాయి ఏడుస్తా ఉన్నాడనమాట. వాళ్ళ నాన్న అన్నారు, "ఏం పర్లేదులేరా రిపేర్ షాప్‌కి పట్టకపోదాము" అనేసి ఆ అబ్బాయిని తీసుకుపోయినాడు. తీసుకుపోయి వాళ్ళ నాన్నతో దారిలో అంతా ఏడిపే అనమాట. నేను పనికిమాలినోడిని, నా నక్షత్రమే మంచిగా లేదు, నేను ఏది పట్టినా కూడా ఇట్లే అయిపోతుంది, ఏది కూడా నా చేతిలో ఆగదు, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో, ఈ ప్రకారంగా తన్ను తాను కించపరుచుకుంటూ ఉన్నాడు. ఆ ఏడుపు ఇంకా అవుతానే ఉంది. ఇక వాచ్ కీపర్ దగ్గర, అదే వాచ్ మేకర్ దగ్గరికి వెళ్ళిండ్రు అనమాట. వెళ్ళి ఆయన చూపించినారు. అబ్బాయి ఏడుస్తున్నాడు. ఆయన అన్నారు, వాచ్ మెకానిక్ గారు అన్నారు, "ఎందు బాబు ఏడుస్తున్నావు" అంటే వాళ్ళ ఫాదర్ చెప్పిండు, "ఈ ప్రకారం అంటున్నాడు" అని. "ఏం లేదు, నేను ఉన్నా కదా, మై హూనా" అనేసి అది ఓపెన్ చేసి గడియారం, అందులో చాలా గేర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న గేర్లు ఉంటాయి అని చూపించిండు అనమాట. ఇది ఇన్ని గేర్లు ఉంటాయి, ఇందులో ఇన్ని మిషన్స్ ఉంటాయి, అందులో ఒక్కటి ఆగిపోయినా కూడా గడియారం మొత్తం ఆగిపోతుంది, అంతే తప్ప గడియారాన్ని పడేయము, మేము ఉన్నది అందుకే కదా అనేసి ఆ చిన్న గేర్ అలైన్మెంట్ తప్పుండింది అనమాట. ఆ అలైన్మెంట్ని సెట్ చేసి ఆ స్క్రూలు వేసేసరికి మళ్ళీ గడియారం స్టార్ట్ అయింది అనమాట. కుర్రాడు హ్యాపీ. అప్పుడు ఆయన చెప్పిండు అనమాట, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అంతే తప్ప మనల్ని మనం కించపరచుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూరు అయిపోయినా నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ని అన్న నిర్ణయానికి ఎప్పుడు రావద్దు బాబు. అమ్మ కూడా బెండకాయలు తరుగుతున్నప్పుడు చూడు, వంకాయలు కట్ చేస్తున్నప్పుడు చూడు, ఇంట్లో ఎక్కడో చిన్న పుచ్చు వస్తుంది, వంకాయల చిన్న కన్నం ఉంటుంది, తల్లి ఏం చేస్తుంది, వంకాయ మొత్తం పడేస్తుందా? లేదే, ఆ మాత్రం ఆ ముక్కని కట్ చేసేసి పక్కన తీసేస్తుంది, మిగతా వంకాయ అంతా వాడుకుంటుంది. ఇట్స్ అప్లికబుల్ టు బెండకాయ ఆల్సో అని ఆ ప్రకారం అబ్బాయికి అర్థమయ్యేటట్టు చెప్పేసరికి, "థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్" అన్నాడు. చూసిండ్రా మిత్రులారా, ఎప్పుడు కూడా మనల్ని మనం కించపరచుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దండి ఎప్పుడు కూడా. నేను ఒక యూజ్లెస్ ఫెలోని, నా నక్షత్రం గిట్ట బాగాలేదు, నేను ముట్టిందల్లా మస్ అయిపోతూ ఉంటుంది అని ఎప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. ఇవంతా కూడా చిన్న చిన్న విషయాలు విచ్ కెన్ బి రెక్టిఫైడ్. ఏదన్నా డాక్టర్ దగ్గర ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ముక్కను మాత్రమే తీసేస్తాడు, అంతే తప్ప శరీరం మొత్తాన్ని నువ్వు వేస్ట్, నువ్వు చచ్చిపోవడం బెటర్ అనరు కదా. ఈ విల్ ట్రై టు ఫిక్స్ ద బాడీ అండ్ మళ్ళీ మన పాత వైభవానికి, పాత హెల్త్, మనకి ఏదైతే ఒరిజినల్ హెల్త్ ఉందో దాన్ని తీసుకొచ్చి పెడతారు. కాబట్టి నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, బీ ఎ ఫైటర్, గెట్ గోయింగ్, ఆల్ ది బెస్ట్.